ఇది ప్రజల సొమ్ము కదా, 10 ఎకరాల పొలం, 23 లక్షల డబ్బు, ఇవన్నీ ప్రజల సొమ్మే కదా. ఎవరి సొమ్ము అని చెప్పి మీరు దానం చేస్తున్నారు? కొత్తపల్లి రమేష్ నాయుడు, జాతీయ కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఇటీవలే ఏపీ వెంకటేశ్వరరావు గారు, మాజీ ఇంటెక్స్ డీజీ, ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ జారకానిపాడు బాధితులకు ప్రభుత్వం ఏదైతే ఎక్స్గ్రేషియో ఇచ్చిందో 26 లక్షల రూపాయలు, ఆ యొక్క ఎక్స్గ్రేషియో కానీ పంట పొలాలు ఏదో 4 మనిషికి వచ్చి 2 ఎకరాలు చొప్పున ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏదైతే బాధ్యత అండగా ఉందో ఆ విషయాన్ని ఇతని జేబులో ఇతని సొంత పొలాన్ని ఏదో ల్యాండ్ తీసుకున్నట్టు ఫీల్ అయిపోయి చాలా బాధపడ్డాడు. ఆయన ఈ ఏజీ వెంకటేశ్వరరావు గారిని ఒకటి అడుగుతున్నాను. మీరు సామాజిక వర్గం తరపు నుంచి ఆ విషయం మాట్లాడారా మీరు, లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా రిప్రజెంటేషన్ చేశారా? ప్రభుత్వం తరపు నుంచి రిప్రజెంటేషన్ చేస్తే ఆల్రెడీ గవర్నమెంట్ టేకెన్ ఏ డిసిషన్ టు ది దారపాడు ఇష్యూ. ఆల్రెడీ పెద్దలు నారాయణ గారు, మంత్రివర్గ నారాయణ గారు, అలాగే హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తులు వెళ్ళి అక్కడ ఆ యొక్క బాధ్యతలకు అండగా నిలిచి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అలాగే ఒకవేళ తమ సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం నుంచి మాట్లాడితే కనుక రిప్రజెంటేషన్ చేయాలి. నేనైతే ఇప్పుడు జాతీయ కాపు సంక్షేమ తరపు నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను. అలా ధైర్యంగా చెప్పగలుగుతారు. అలాగే ఇప్పుడు దారకానిపాడు విషయంలో ఇచ్చినందుకు మీకేంటి బాధ? అలాగే దాసరి రాము గారు మా కాపు సామాజిక వర్గం నుంచి ఆయన ఎన్నో సంవత్సరాలుగా కాపుల కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాయిస్ పబ్లిక్లో ఆయన్ని కేసులు పెట్టి ఇరికించాలంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? అలాగే ఇటీవల వీరయ్య చౌదరి గారి విషయంలో ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించింది. అప్పుడు ఎందుకు నోరు లేవలేదు మీరు? ప్రస్తుతం మీరు ఇప్పుడు ఈ కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినందుకైనా మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే వేరే సామాజిక వర్గం అయితే మీరు నిర్ణయించారు. ప్రభుత్వ సొమ్ము ఏదో నష్టపరిహారం అయిపోతుంది, ప్రభుత్వ సొమ్ము పాడైపోతుంది అన్నట్టు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ రోజే మీరు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. నెలకి 5 లక్షల రూపాయల పైనే మీకు ఎల్వెల్స్లు కానీ, డ్రైవర్లు కానీ, మీ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ 6 lakhs వరకు అవుతుంది. అంటే సంవత్సరానికి ఒక 60-70 లక్షల రూపాయలు మీకు అవుతుంది. ఇది ప్రభుత్వ ధనం కాదా? ప్రభుత్వం కోసం మేలు చేసే వాళ్ళైతే ఎన్నో రకాలుగా గత ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి. మరి అప్పుడు నిలదీయలేదు మీరు. ఈ యొక్క కాపులపై వివక్ష ఎందుకు జరిగింది మీకు? మీరు కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అసలు యాక్చువల్ గత ప్రభుత్వం మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. మీరు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వచ్చి నిన్న కోర్టు కూడా తిరిగారు. మీరు ఒక స్థాయిని కూడా, మీ యొక్క అధికారాన్ని కూడా కోల్పోయి స్వేచ్ఛను కోల్పోయారు. ఈ రోజున స్వేచ్ఛగా మీరు ఉన్నారంటే కాపు సామాజిక వర్గం కూడా ప్రభుత్వానికి ఓట్లు వేయటం వల్ల ఈరోజు మీరు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. అలాగే ఇవాళ మీరు ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, మీరు ఒక అధికారాన్ని, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి, మీరు ఇవాళ అది రిటైర్ అవుతుందో ఈ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాడు ఏకంగా. అలాగే కాపు సామాజిక వర్గం లేరా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్? ఇవాళ అది నిలదీయండి మీరు. ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో కానీ, జనసేన గవర్నమెంట్లో కానీ కాపులు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కాపు సామాజిక వర్గం నుంచి పనిచేస్తున్నారు. ఆ పార్టీలు విన్నట్టున్నారు. వాళ్ళకి మీలాంటి స్థాయి 4 లక్షల రూపాయలు శాలరీ తీసుకుని మీలాంటి ఒక హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు అయిపోయారు? అలాగే ఇవాళ కాపు కార్పొరేషన్ ఉంది, ఒక డైరెక్టర్ లేదు, ఒక ఫండ్ లేదు. కాపు సామాజిక వర్గం 1,50 లక్షల జనాభాకి వాళ్ళ ₹1 నిధులు లేకుండా చేసిన పరిస్థితి గమనిస్తున్నారు. వాటి మీద క్వశ్చన్ చేయట్లేదు. ప్రభుత్వ సొమ్ము వృధాగా అయిపోయింది అంటారు. అలాగే రామోజీరావు, ఆయన సంబంధం లేని వ్యక్తి. ఎక్కడో రామోజీరావు, ఆయన ప్రెస్ మీట్, ప్రసంగాలు ఏమి ఉన్నాయి, పచ్చల వ్యాపారం అన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తి చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతోటి 14 కోట్ల పైన సుమారు 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. అప్పుడు మీరు నోరు ఎందుకు లాగలేదు? మీరు ఎందుకు ఈ రకంగా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడి మాట తీరు మేము ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేస్తే కనుక తగిన మూల్యం చెబుతాము. గతంలో గత ప్రభుత్వానికి మేము గట్టి కొనపాడని చెప్పాము. మళ్ళీ ఆ పరిస్థితి రానివ్వకండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం నిలబడిందంటే కాపు సామాజిక వర్గం ప్రజలందరూ కలిసి ఓటు వేయడం వల్లే ఈ కాపు ఇవాళ ఈ రోజు కూటమి ప్రభుత్వం నిలబడింది. కాపు సామాజిక వర్గం రెచ్చగొట్టే మాటలు కానీ మీలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యన కాపు సామాజిక వర్గం రెచ్చగొట్టే దారుల్లో మాట్లాడుతున్నారు. కాపులు ఎవరికి అన్యాయం చేయరు. కాపులు కాపు కాస్తారు. ఏ ప్రభుత్వానికి కాపు కాస్తే ఆ కాపు ఆ యొక్క పార్టీ నిలబడుతుంది. ఎన్నో తరాలుగా 70 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా నష్టపోయాం మేము. ఆర్థికంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, అన్ని రకాల్లో కూడా, రాజకీయ పరంగా కూడా మాకు ఏ విధమైన సీట్లు లేవు. కాపు సామాజిక వర్గానికి 70 సంవత్సరాలు మేము ఎన్నో రకాలుగా కష్టాలు పడుతుంటే ఈరోజు మీరు కవ్వించే చర్యలు ఏంటి నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇది వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇక నుంచి అయినా సరే దాసరి రాము గారిని అరెస్ట్ చేస్తుంటే ఆయన కోటి సంపాదించుకోవడానికి రాలా. ఆయన సామాన్య మానవుడు. దాసరి రాము గారు కూడా ఆయన పార్టీ పరంగా ఏ పార్టీలో లేరు. ఇప్పుడు నేను కానీ, దాసరి రాము గారు కానీ ఎవరు కూడా చాలామంది ఈ యొక్క కాపు సామాజిక వర్గంలోనూ సంఘంలో ఉన్నారు తప్ప కానీ
వీళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళకి వేరే పార్టీలు రంగు పులిమి మమ్మల్ని బయట ఏదో అల్లరి చేయాలి, భయభ్రాంతులు గురి చేయాలి, కేసులు పెట్టేస్తామంటే సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రభుత్వాన్ని నిలదీస్తాము, ప్రభుత్వాన్ని నిలబెట్టింది మేమే, ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత కూడా మాది. మాకు చాలా ఉన్నాయి సమస్యలు, ఆ కాపు సమస్యల మీద నిలదీయండి. ఈ రోజున 1200 రూపాయలు 1200 కోట్లతోటి ఎన్టీఆర్ గారి విగ్రహం అమరావతిలో మీరు ఏర్పాటు చేస్తున్నారు. అదే రంగా గారి విగ్రహాన్ని 100 కోట్లతో పెట్టి అక్కడ అమరావతిలో పెట్టమనండి. కందిగంటే హనుమంతరావు విగ్రహం 100 కోట్లు ఖర్చు పెట్టి పెట్టమనండి. అది ప్రజాదానం దుర్వినియోగం కాదా? మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. విద్యలో తెలివైన వాళ్ళు మీరు మాజీ డీజీగా చేస్తున్నారు. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోండి. బేదింపు దోడలో కవ్వింపు చర్యలు మానుకోమని హెచ్చరిస్తూ జాతీయ కాపు సంక్షేమ తరఫు నుంచి మిమ్మల్ని మీ మాటలు వెనక్కి తీసుకోమని హెచ్చరిస్తున్నాను.